ఇప్పుడు తలెత్తింది. దానికి ప్రధాన కారణం తన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగిరేశారు. పార్టీలోంచి వెళ్ళిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మొత్తం రంగం సిద్ధమైంది. అయితే ఇక్కడ వెళ్తూ ఆమె చేస్తున్న ఆరోపణలు, ఆమె లేవనెత్తిన ఇష్యూస్ మొత్తం ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఒక పెద్ద చర్చకు దారితీసినాయని చెప్పాలి. ముఖ్యంగా మీకు క్వశ్చన్ అడిగారు, ఆడపిల్ల సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారా అని. డెఫినెట్గా ఇక్కడ రెండు ఇష్యూస్ జరుగుతున్నాయి సచిన్. బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తే పార్టీకి డ్యామేజ్ జరగకుండా, పార్టీ మరింత నష్టపోకుండా కవితను బయటికి పంపించడం ఎలాగా అనే విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసింది. అందుకని ఏం చెప్పారు, ఎవరు ఈ విషయం మీద మాట్లాడద్దు, కవిత ఇష్యూకు సంబంధించి ఎవరు ఏది మాట్లాడినా విమర్శలు చేస్తే కవితకు సింపతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు మాట్లాడకంటే కేసీఆర్ కేటీఆర్ దగ్గర నుంచి ఆ పార్టీ క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి. కానీ ఇదే సమయంలో వాళ్ళ స్ట్రాటజీ ఒకటే, ఎవరు మాట్లాడకుండా ఉంటే 2-3 రోజుల తర్వాత ఇష్యూ సబ్సైడ్ అయిపోతుంది. ఇష్యూ సైలెంట్ అయిపోతే ఇంకేదో ఇష్యూ వస్తుంది, ప్రజల్లోకి ఇంకొక ఇష్యూ గురించి మాట్లాడుకుంటారు. స్లోగా కవిత సైడ్ అయిపోతే ఎలాంటి సింపతి రాదు, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఆమె ఒకవేళ పార్టీ పెట్టినా కూడా ఎలాంటి ప్రజల్లో పబ్లిక్ నుంచి ఒక సపోర్ట్ కానీ సింపతి కానీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తున్నారు బీఆర్ఎస్ నాయకత్వం. మరి కవిత వైపుని చూస్తే సాధ్యమైనంత సింపతి తీసుకొని తనకు ఎలాంటి అన్యాయం జరిగింది, తనకు కన్న తండ్రి కావచ్చు లేదా తన తోబుట్టువు అన్న కావచ్చు, తనకు ఎలాంటి అన్యాయం చేశారు, పార్టీలో ఇంతకాలం ఉంచున్న తనకి ఎలాంటి అన్యాయం చేసి పంపిస్తున్నారు అనే విషయాన్ని ఆమె పదే చెప్పాలనుకుంటున్నారు. తద్వారా పబ్లిక్ నుంచి సింపతి, కార్యకర్తల నుంచి ఎక్కువ భాగం తన వైపు వచ్చే ఒక వ్యూహం, అలాగే పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పదే చెప్తున్నారు, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం చేస్తారా? ఒక ఆడపిల్లని నేను కడుపులో బిడ్డ ఉండగా తెలంగాణ పోరాటం చేశాను, తెలంగాణ కోసం నేను బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశాను. ఇక్కడ ఇంకో విషయం కూడా, నిజానికి తెలంగాణ ఉద్యమంలోకి లేటుగా వచ్చిందే కేటీఆర్. అంతకన్నా ముందు నుంచి నేను ఉన్నాను. తెలంగాణ జాగృతి పేరుతో నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాను. అలాంటి నాకే అన్యాయం చేస్తారా? తర్వాత ఒక ఆడ కూతురు మీద, మీ ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేయిస్తారా అనే మాట వాడుతున్నారు. అలాగే ఒక ఆడపిల్ల మీద కుట్ర జరుగుతోంది, ఈ కుట్రను ఎందుకు భగ్నం చేయట్లేదు, ఈ కుట్ర మీద ఎందుకు మీరు విచారణ జరపట్లేదని పదే అనడం ద్వారా ఒక మహిళా సెంటిమెంట్, ఒక ఆడ కూతురు సెంటిమెంట్, ఒక ఆడబిడ్డ సెంటిమెంట్ని రగిల్చి తద్వారా ఎక్కువ పబ్లిక్ నుంచి సింపతి తీసుకునే అవకాశం, పబ్లిక్ నుంచి ఎక్కువ సపోర్ట్ పొందే ఒక స్ట్రాటజీని కవిత ఫాలో అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం తన అన్న లేఖలో దెయ్యాలున్నాయనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, కోర్టులనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ మీద విమర్శనాస్త్రాలు గట్టిగానే సంధించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కనుక బీఆర్ఎస్ సమాధానం ఇవ్వకుండా కవిత విషయంలో సైలెంట్గా ఉంటే బహుశా మనం తెలుగులో అంటూ ఉంటాం మౌనం అర్థంగీకారం అని చెప్పి. సో ఆ కోణంలో బీఆర్ఎస్కు కాస్త ఈ దెబ్బ కొట్టే అవకాశం లేదనుకోవాలా? కానీ నిజానికి కవిత జైలుకి వెళ్ళి వచ్చారు. దాదాపు 6 నెలలు, 5 నెలల 12 రోజులు జైల్లో ఉండొచ్చారు. వచ్చిన తర్వాత నన్ను సైడ్ లైన్ చేస్తున్నారు, పార్టీ కోసం ఇంత చేశాను, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాను నా తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా అని చెప్పడం ద్వారా నిజానికి ఈ వివాదాలు ఇప్పటి నుంచి కావు సచిన్. నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, దాదాపు 6 సంవత్సరాల నుంచి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో, ఎందుకంటే మనకు తెలుసు ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ కేంద్రంగానే పనిచేస్తుంటాయి. దానికి సంబంధించి మన దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కావచ్చు, అట్లాగే డిఎంకే కావచ్చు. వైఎస్ఆర్సీపీలో షర్మిల బయటకు వెళ్లాల్సి వచ్చింది, అలాగే డిఎంకేలో కరుణానిధి పెద్ద కొడుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది, అట్లాగే ఎస్పీ సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు బయటకు వెళ్లాల్సి వచ్చింది. అట్లాగే చూస్తే రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీలో కూడా 2 కొడుకుల నుంచి ఒకరు బయటకు వెళ్ళాలి, ఎన్సీపీ నుంచి కూడా అదే పరిస్థితి. ఇట్లా ఎక్కడైతే ఒక స్థానిక పార్టీ, ఒక రీజనల్ పార్టీ ఉంటుందో ఖచ్చితంగా ఆధిపత్యం కోసం పోరాటం జరిగినప్పుడు చివరికి ఒకరే మిగులుతారు పార్టీలో, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించి అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో కవిత బయటికి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ సింపతి ఎలా ఉండాలి, ఎక్కువ మైలేజ్ ఎలా పొందాలి అనేది కవిత స్ట్రాటజీ.
బట్ ఇక్కడ కవిత స్ట్రాటజీలో కేటీఆర్ పేరు వినిపిస్తోంది, హరీష్ రావు పేరు వినిపిస్తోంది. సో వీళ్ళిద్దరినీ కూడా దాదాపుగా మేజర్ పార్ట్లో కేటీఆర్కి సంబంధించి టార్గెట్గానే మాట్లాడుతున్న చర్చ ఉన్న నేపథ్యంలో ఎందుకు వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి ఇక్కడ? చాలా క్లియర్గా ఉంది కవిత సంబంధించిన స్ట్రాటజీ సచిన్. ఎందుకంటే కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, పార్టీ తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్నారు. ఇప్పుడేంటి ఆయనకు నిజానికి కొంచెం పెద్ద వయసు వచ్చేసింది, అనారోగ్య కారణాలు వచ్చినాయి, ఇంకొక 3.5 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు. ఖచ్చితంగా కేసీఆర్ తన వారసుడు ఎవరు అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చేశారు. నిజానికి దీనికి సంబంధించి ఒక 3-4 సంవత్సరాలుగా కేటీఆరే తన వారసుడు అని కేసీఆర్ చెప్పకనే చెప్తున్నారు. ఇండైరెక్ట్గా ఎక్కడ సైన్స్ ఇస్తూనే ఉన్నట్టుగా ఉంది. ఎప్పటికప్పుడు దానికి సంబంధించి చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. కేటీఆర్ని ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిని చేశారు. తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన వితిన్ డేస్లోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారు. ఒకనొక టైంలో ముఖ్యమంత్రిని కూడా చేస్తారు అన్న వార్తలు వచ్చినాయి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక సందర్భంగా చెప్పారు. కేసీఆర్ నా దగ్గరకు వచ్చి నా కొడుకు కేటీఆర్ని నేను ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నాను అని నాతో చెప్పారు అని స్వయాన మోడీ అన్నారు. ఈ సందర్భంలో ఒకవైపు కేటీఆర్కు ఎలివేషన్స్ వస్తున్నాయి, ప్రమోషన్లు వస్తున్నాయి, ఆయన మంత్రి అయ్యారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? పార్టీలో నాకు సరైన ప్రాధాన్యం లేదు, సరైన ప్రాతినిధ్యం నాకు దక్కటం లేదు. ఈ పార్టీలో ఇక నేను ఎంతకాలం ఉన్నా కూడా నన్ను ఇలాగే తొక్కేస్తారు, నన్ను అణిచేసే ప్రయత్నం జరుగుతుంది ఆమె అని చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆమె కూడా ఇక నేను పార్టీలో ఎంతకాలం కొనసాగితే నేను అంతగా నష్టపోతాను, కాబట్టి ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయం ఏంటి, నాకు పార్టీలో జరుగుతున్న అవమానాలు ఏంటి అని చెప్పి బయటికి వచ్చి ఒక సొంత పార్టీ పెట్టుకోవడమే మేలు అనే నిర్ణయానికి కవిత వచ్చినట్టున్నారు. అందుకనే ఇప్పుడు ఒక్కసారిగా ఈ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఒక నిర్ణయాత్మకమైన స్టేజ్ వచ్చేసింది, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. కాబట్టి ఇప్పుడు లెటర్ రాశారు, చెప్తున్నారు కవిత, నేను లెటర్ రాయడం కొత్త కాదు, గతంలో చాలా ఉత్తరాలు రాశానని. కానీ నిజానికి గత ఉత్తరాలకి ఈ ఉత్తరాలకి చాలా తేడా ఉంది. మొన్న ఎప్పుడైతే రాశారో మే 2వ తారీఖున రాసిన లెటర్లో చాలా స్పష్టంగా తన అసంతృప్తిని, తన ఆవేశాన్ని, పార్టీలో జరుగుతున్న లోపాలని, ముఖ్యంగా కేసీఆర్ చేసిన లోపాలని కూడా ఆవిడ చాలా విషయాలు చెప్పారు. మీరు పార్టీ నాయకుల్ని కలవరు, పార్టీ కార్యకర్తలకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు, అలాగే మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కూడా పక్కకు పెట్టేశారు, అట్లాగే మీరు బీసీ ఎస్సీ ఎస్టీల సమస్యలు పట్టించుకోవటం లేదని. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యూహంతో చేసినవే. అంటే పార్టీలో జరుగుతున్న లోపాలు చెప్పడం ద్వారా పార్టీ నుంచి బయటికి రావడం ద్వారా తనకు ఈ వర్గాలందరి సపోర్ట్ తీసుకోవాలనేది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. బహుశా ఇక్కడ 2 వ్యూహాలు కనిపిస్తున్నాయి.